చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగోనైనా గడిచిన వారమంతా మమ్మల్ని కాచి కాపాడి చివరి దినములో నీ వాక్యాన్ని ప్రభావం మేము వినడానికి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం. అవును ప్రభా, నీవు శ్రేష్టమైనటువంటి వాక్యంతో నీ బిడ్డలతో ఇప్పుడు మాట్లాడబోతున్నందుకు నీకు స్తుతులు స్తోత్రం. నీ పరిశుద్ధ శిలువ చాటును నన్ను మరుగు చేసుకొని మీరే మహిమ పొందుమని తండ్రి, నీ బిడ్డలతో మాట్లాడమని, ఆ వాక్యం ఫలించేదిగా ఉంచుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గ్రూపు సభ్యులందరికీ, ఈ యొక్క వాక్యం వినబోతున్నటువంటి వారందరికీ కూడా మన రక్షకును మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి గల జీవము గల నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మేము ఉదయం 4:30 నుంచి చాలా బిజీగా పరిశుద్ధాత్మలో ప్రార్థించటం, అదేవిధంగా భాషల ద్వారా మాట్లాడే కార్యక్రమంలో ఉంటున్నాము. ఇప్పుడు కూడా 8 నుంచి 9:30 వరకు ఆ ప్రోగ్రాంలో ఉంది. నేను దాంట్లో నుంచి జ్యోతి సిస్టర్ గారికి చెప్పినట్లుగా వెంటనే మా బ్రదర్కి చెప్పి ఈ మీటింగ్కి రావడం జరిగింది. కాకపోతే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు శిలువ పండుగ. మరి శిలువ పండుగను గురించి నేను చెప్పాలని 2-3 రోజుల నుంచి శిలువ యొక్క శక్తిని గురించి చాలా బాగా ప్రిపేర్ అయినప్పటికీ, ఈరోజు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు సడన్గా దేవుడు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి వాక్యాన్ని చెప్పమని మనసుకు పదే పదే కలుగజేస్తున్నాడు. అయినా నేను ప్రిపేర్ కావడానికి ఇంకా కష్టం అనుకొని బేస్ చేసుకున్నప్పుడు తిరిగి ఇప్పుడు 7:30కు నాకు అదే తలంపులు కలుగుతున్నదన నేనేమనుకుంటున్నానంటే, దేవుడు మీతో ఇప్పుడు ఎందుకో మాట్లాడబోతున్నాడు. మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను 7 గంటల నుండి నిన్న సహోదరుడు చెప్పినటువంటి వాక్యాన్ని వింటూ ఉన్నా. దాంట్లో ప్రార్థన చేస్తున్నప్పటికీ ఇంకెందుకు ఫలితం రావటం లేదు, ఏమి లోపాలున్నాయి, ఎందుకు మన ప్రార్థనా విధానంలో మార్పు లేదు అని బ్రదర్ చాలా చక్కగా వెరీ టచింగ్ మెసేజ్ చూశాను. అందుకనే నేను కూడా దానికి సంబంధించి కొన్ని మాటలు మాట్లాడాలని దేవుడు వేరే వాక్యం ద్వారా తెలియజేస్తూ వస్తున్నాడు. ఈరోజు మన యొక్క అంశము వాక్యము మరియు వాక్కు. వాక్యము మరియు వాక్. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా దేవుని వాక్యముతో నిండి ఉన్నది. దేవుని యొక్క వాక్యం అంటే దేవుని చేత ప్రేరేపింపబడి ఆయన బోధించుచుండగా రాయబడినటువంటి వాక్యం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దాన్ని మనం వాక్యము అని అంటున్నాం. ఇది అరబిక భాషలో లోగోస్ అంటారు. ఈ లోగోస్లో అర్థం ఏంటంటే రాయబడిన వాక్యము అని. సో ఇది ఒకటి, బైబిల్లో మనకు రాయబడిన వాక్యములు ఉన్నాయి. ఇంకా రెండవది వాక్కు. దీన్ని రేమా అంటాం. రేమా అని అరబికా భాషలో అంటాం. రేమా అంటే ఏంటంటే పలుకబడిన వాక్యము. సో 2 రకాలైన వాక్యాలు మనం ఈరోజు వినబోతున్నాం. ఈ రెండింటినీ ఎక్కువ సమయం ఉండదు కాబట్టి కలిపి నేను మీతో చెప్పాలని అనుకున్నాను. దీని మీద ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకోవాల్సి వస్తుంది, ఈరోజు కాదు. మరి రాయబడినటువంటి వాక్యము, పలుకబడినటువంటి వాక్కు ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మనం గమనించినప్పుడు బ్రదర్ చెప్పినట్లుగా ప్రార్థనలో ఇంకా జవాబు రానటువంటి తనం. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఒకవేళ నీవు ఈరోజు రాత్రి సమయంలో లేదా నీ జీవితంలో నీవు నీ ప్రార్థనకు జవాబు కొరకు ఎదురు చూస్తున్నావేమో, కానీ జవాబు ఇవ్వనటువంటి దేవుడు కాదండి.
ఆ జవాబు రావడానికి కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. బ్రదర్ చెప్పిన విషయాలు చాలా మంచిగా చెప్పాడు. ఇంకొక విషయం మనం ఆలోచించినప్పుడు ఈ వాక్యం మనకు చాలా అవసరం. మనం పరిశుద్ధుడైన యోహాన్ రాసినటువంటి సువార్త మనం 15వ అధ్యాయంలో ఇప్పుడు మనం వాక్యాన్ని ఒకటి చదువుకొని ముందుకెళ్దాం. పరిశుద్ధుడైన యోహాన్ రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము మనము ఒకసారి చూస్తే 5వ వచనంలో, ఎవడు నా యందు నిలిచిండునో, నేను ఎవని యందు నిలిచిండునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. ఎవడు దేవుని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు 3లో దేవుడు వెలుగు కమ్మని పలుకగా. సో దిస్ ఈజ్ వాక్, దేవుని చేత పలకబడినటువంటిది. దేవుడు ఈ సృష్టిని ప్రారంభం చేసినప్పుడు తన నోటి ద్వారా దేవుని వాక్యము విడుదలైపోయింది. దట్ ఈజ్ వాక్. అదే వాక్కుతో మొట్టమొదట దేవుడు మనల్ని ఆదికాండం 1వ అధ్యాయం 22లో మీరు ఫలించి అభివృద్ధి నొంది అని చెప్తున్నాడు. ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమని కూడా అక్కడ చెప్పినాడు. మరి భూమిని నిందించి దానిని లోపరుచుకొనుడి. ఎంత మంచి వాక్యం అండి. దేవుడు మానవునికి ఇష్టమైనటువంటి రూపములో మానవుని చేయలేదు. తనకు ఇష్టమైన రీతిలో తన పోలిక చొప్పున మానవుని సృష్టించాడు. ఎందుకు తన పోలికలో సృష్టించాడంటే, ఈ లోకాన్నంతా సృష్టించినప్పుడు ఆ 1వ అధ్యాయం ఆదికాండం చదివినప్పుడు దేవుడు గమనించినటువంటి విషయం ఏంటంటే, ఈ భూమి మీద సమస్తము ఆదాముకు ఏమేమి కావాలో ఆ యావత్తు ఆయన సఫలంగా అన్ని తయారు చేశాడు. కాబట్టి ఏం చేశాడంటే, నాకు ఇక భూమి అవసరం లేదు, నేను ఎంతో ప్రేమించి సృష్టించినటువంటి ఈ మనిషికి దీన్ని పూర్తిగా ఇచ్చేద్దాం, భూమికి మానవుడే రాజు, దానిని ఏల్తాడు అని చెప్పి మంచి ఉద్దేశంతో దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి భూమి దేవుడు మనకిచ్చాడు. బైబిల్ ప్రకారము మానవునికి దేవుడు భూమినిచ్చాడు, దానిని ఏలమని చెప్పాడు. అదే కాకుండా దానిలో ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అన్నారు. మరి ఈరోజు మన జీవితాలు చూస్తే చాలా మటుకు ఫలించడం లేదేమో అని మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు ఎన్నో ఆశీర్వదించాడు, ఫలవంతమైన జీవితాన్ని ఇచ్చాడు, కానీ మానవుని కోరికలకు అంతు లేదు. కాబట్టి ఇంకా నాకు అవి కావాలి ఇవి కావాలని ఫలవంతం లేనటువంటి జీవితంగా ఆలోచిస్తూ ఉంటాడు. సో దేవుని నోటి నుంచి వచ్చినటువంటి వాక్కు మానవుని సంపూర్ణంగా ఆశీర్వదించేదిగా మనం చూస్తున్నాం. మరి మానవుడు రాసినటువంటి లేదా రచించినటువంటి ఈ వాక్యంలో నేను ఒక్కటి మీ ముందుకు తీసుకురావాలనుకున్నాను. కీర్తనలు గ్రంథంలో 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూడండి, వాక్యాన్ని ఎందుకు వాడుకోవాలి, వాక్కును ఎందుకు వాడుకోవాలి మనకు తేలాలి. ఎవరైతే మంచి క్రైస్తవ జీవితం కలిగి ఉంటారో వారికి 3 అంశాలు ఉండాలి. మొట్టమొదటిది రిపెంటెన్స్, దట్ ఈస్ మారు మనస్సు ఉండాలి. రెండవది నీటి బాప్తిస్మం ఉండాలి. 4వది పరిశుద్ధాత్మ బాప్తిస్మం యేసయ్య చేత పొంది ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే నువ్వు సంపూర్ణమైనటువంటి క్రైస్తవునిగా ఉంటావు. లేకపోతే పరిశుద్ధాత్మ బాప్తిసం లేనప్పుడు నీవు మనసుతో ప్రార్థన చేస్తావు. అంటే ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉండి నీవు మనకున్నటువంటి సెన్స్ ఆర్గన్స్తో ప్రార్థన చేస్తూ ఉంటావు. నోటితో ప్రార్థన, నాలుకతో చేస్తుంటావు, చెవుతో వింటుంటావు, వాక్యాన్ని కళ్ళతో చూస్తుంటావు, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. కానీ రెండవ వ్యక్తి, ద స్పిరిచువల్ మ్యాన్, హీ విల్ ప్రైజ్ ద లార్డ్,
అదే విధంగా హీ విల్ ప్రే ద గాడ్ ఇన్ ద స్పిరిట్. దీనికి వెంటనే ఫలితం ఉంటుంది. మన ప్రార్థన చేయాలి. అందుకే పౌలు ఏం చెప్పాడంటే, మనసుతోనూ ప్రార్థన చేదును, ఆత్మతోనూ ప్రార్థన చేస్తును. నీకు త్వరగా జవాబు రావాలంటే నీవు ఆత్మతో ప్రార్థన చేయడం, దాని కొరకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలి. మరి అందరికీ మనం యేసు ప్రభుని ఎంతమంది అయితే అంగీకరించామో, మరొకసారి చెప్తున్నాం, మనందరికీ పరిశుద్ధాత్మ ఉంది. ఎందుకంటే మనం ప్రభువును నమ్ముతున్నాం. ఆయన పరిశుద్ధాత్మను మన కొరకు ఈ లోకానికి యేసయ్య పంపించాడు. మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడింది. అయితే ఇక్కడ గట్టిగా మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తే, ఒక ఇంట్లో మీరు మీ పిల్లలతో ఉండడం వేరే, పిల్లలలో ఉండడం వేరే. అంటే మనం ఒక ఇల్లు కలిగి ఉండడం వేరే, ఆ ఇంటిలో నివసించడం వేరే. పరిశుద్ధాత్మ మన దగ్గర ఉంది, మనం పరిశుద్ధాత్మతో ఉన్నాము. కానీ మనం చేసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి. అంటే దాంట్లో మునిగిపోవాలి. నువ్వు దాని లోపల ఉండాలి. అదేవిధంగా నేను చదివినటువంటి వాక్యంలో నీవు యేసు ప్రభు లోపల ఉండాలి. లోపల ఉంటేనే ఈరోజు నీకు క్షేమం. యేసయ్య అంటున్నాడు, నా యందు నిలిచియుండుడి. సో యూ షుడ్ లివ్ ఇన్ జీసస్, నాట్ అవుట్ సైడ్ ద జీసస్. నువ్వు ఎప్పుడైతే యేసును కలిగి జీవిస్తావో అప్పుడు యేసు ప్రభు నీ జీవితంలో కార్యాలు నెరవేరుస్తాయి. ఇక రెండవది, ప్రార్థించేటప్పుడు ఇంకొక విషయం మనకు త్వరగా జవాబు రావాలంటే, మీరు ఇరువురు ఏకీభవించి ప్రార్థన చేయండి అని వాక్యం తెలియజేస్తుంది. వాక్కు కాదు ఇక్కడ. వాక్యము పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య చెప్పినటువంటిది ఏమని రాయబడిందంటే, ఎక్కడ ఇద్దరు తన నామంలో ఏకీభవిస్తారో అక్కడ వారికి అది అనుగ్రహిస్తబడుతుంది, వారు అడిగినటువంటిది. మరి నేను ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మరి ఏ వాక్యం తీసుకొని నువ్వు ప్రార్థన చేస్తావు? ఏ వాగ్దానం తీసుకొని నువ్వు ప్రార్థన చేస్తావు? ఈరోజు నువ్వు ఏ సమస్యలో ఉన్నావో, ఫైనాన్షియల్ ప్రాబ్లము, ఫ్యామిలీ ప్రాబ్లం, అది అవుట్ సైడ్ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం, ఈ రిలేటెడ్ వాగ్దానం నువ్వు తీసుకోగలగాలి. వెన్ యు ఆర్ ఏ స్పిరిచువల్ పర్సన్, యు విల్ కరెక్ట్లీ సెలెక్ట్ ద వాక్యం. సరి అయిన వాక్యాన్ని నువ్వు తీసుకోగలవు. లేకుంటే నీ ప్రార్థన అందరూ చెప్పినట్టుగా అడుగుడి నీకు ఇవ్వని చెప్పారు, అడుగు వాటిని అన్ని పొందుకున్నామని, ప్రభువా నీవు ఇచ్చే దేవుడు, సర్వశక్తి, ఇలా అవుట్వర్డ్ మైండ్తో థింక్ చేసి ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది. వస్తుంది కానీ ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మనకు అన్ని వెంటనే కావాలంటుంటాం. కానీ దేవుడు తగిన సమయంలో చేసేటువంటి వ్యక్తి. మరి మనం అలా గమనించినప్పుడు వాక్యం ముందు నేను ఒక చిన్న కథ మీకు గుర్తు చేయాలనుకున్నాను. ఇది అంతా దావీదు మహారాజ్ జీవితాన్ని గమనిస్తే, ఇంకా ఆయన ప్రభువులోకి ఎక్కువ రాకుండా దేవుని చేత ఏర్పరచుకోబడిన అప్పుడు చిన్న వయసులోనే ఆ ఫిలిస్తీయుల రాజు దండెత్తి వచ్చినాడు. ఎవరు ఆయన మీదకి యుద్ధం చేస్తామంటే ఎవరు వెళ్ళట్లే. మీకు ఆ కథ అంతా తెలుసు, టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి. ఆ కథలో దావీదు ఏం చేశాడంటే, ఆ రాజు ఇచ్చేటువంటి ఖడ్గాలు, దుస్తులు ఏం తీసుకోలే. ఒకటే మాట చెప్పాడు, జీవము గల దేవుని నామములో నీ మీదకి యుద్ధానికి వస్తున్నా అన్నాడు. ఈ రోజు నీ సమస్యకు దేవుడు చెప్తున్నాడు, ఈ సాయంకాలం నీతో మాట్లాడుతున్నాడు, జీవము గల దేవుని నామములో ఆ సమస్యను గద్దించు, దాన్ని నువ్వు సమూలంగా నాశనం చేస్తావు, నువ్వు విజయం పొందుతావు. దావీదును గమనించినప్పుడు ఏం తీసుకున్నాడు ఆయన? 5 చిన్న రాళ్ళను తీసుకున్నాడు సెలయేటిలో. ఈ 5 చిన్న రాళ్ళు 5 వాగ్దానాలకు సాదృశ్యంగా తీసుకుందాం మనం. కానీ ఎన్ని వాడాడు? ఒక్కటే. దావీదు మనసులో ఏముందంటే, ఒకటి కాకుంటే ఇంకోటి వాడదాం, వడిసెల రాయిలో వేద్దామని 5 తీసుకున్నాడు. మనం కూడా ఇలా వాగ్దానాలు దండిగా తీసుకుంటాం. ఇన్ని వాగ్దానాలు దేవుని గుర్తు చేస్తా ఉంటే ఆయన ఏదో ఒక వాగ్దానం నిజంగానైనా నా బిడ్డ, నా కుమారుడు ఇలా అడుగుతున్నాడని కాదు. నువ్వు ఒక్కదాంతో కూడా
నీ శత్రువు అయిన సాతాను యొక్క పన్నాగాలను, నీ జీవితంలో సమస్యలను ఒక్కదాంతోనే కూడా నువ్వు కొట్టగలవు. అదే పరిశుద్ధ గ్రంథమే ఒక సెలయేరు అనుకుంటే ఎన్నో గులకరాళ్ళు ఉన్నాయి దాంట్లో. ఆ రాళ్లలో 5 సెలెక్ట్ చేసుకున్నాడు దావీదు. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథంలో అసలు ఆ గ్రంథం అంతా ఏ వాక్యమైనా మనం వెతుక్కొని 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 తీసుకుంటుంటాం. కానీ ఏ వాక్యమైనా బలము గలదే. దేవుని గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా బలము కలిగినటువంటిదే. మన కుటుంబంలో సమస్యలు మనం తీసుకొని అన్ని సమస్యలు చేస్తుంటాం. ఒక కొత్త గృహంలో పనిచేసి ఎందుకు ప్రార్థనలో ఆ ఇంట్లో ఫలితాలు రాకుండా ఉన్నాయంటే, ఆ ఇంట్లో చేరినప్పుడు మనం ఏం చేసింటామంటే తప్పనిసరిగా ఒక పాలు పొంగిచ్చింటాం. ఇంకా దాన్ని అంతా కడిగింటాం. ఇంకా ఏదేదో ఉప్పు పెట్టి అది ఇది నానాక ఎంత చేసి కడిగి చేస్తాం. కానీ ఆ ఇంట్లోనే ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఆశీర్వదింపబట్టం లేదు, ఎందుకు నువ్వు ఇంకా సమస్యలలో ఉన్నావు అన్నప్పుడు మీకు నేను ప్రభువు చెప్తున్నటువంటిది ఏంటంటే, యోబు గ్రంథంలో నేను మీకు 8వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను, చూడండి. ఎందుకంటే వాక్యాన్ని గురించి చెప్పుకుంటున్నాం. వాక్యంలో ప్రభు ఏం చేస్తున్నాడు, వాక్కు చెప్తున్నాము. వాక్యం ప్రభు ఏం చేస్తున్నాడంటే, యోబు గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం చాలా మంచిది. ఎవరు ఒక గృహంలో ప్రవేశిస్తున్నారంటే ఇది చదువుకోండి. ఏంటంటే, నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, ఒకటవది. 2, సర్వశక్తుడగు దేవుని బతిమాలు కొనిడ ఎడల. 3, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగునట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు మహాభివృద్ధి పొందుదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెప్తున్నాడు, నీ స్థితి ఎంత కొద్దిగా ఉన్నప్పటికీ నువ్వు నివసించే ఆ గృహంలో నీవు ఆశీర్వదించబడి మహాభివృద్ధి పొందుతావు. ఎప్పుడు? నీవు యథార్థవంతుడుగా ఉండాలి, పవిత్రుడవై ఉండాలి, యథార్థవంతుడై ఉండాలి. అప్పుడే ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు అనింది. ఇంకా దాంట్లో ఉంది, మనం మీకా రాసినటువంటి గ్రంథం మనం చూస్తే 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే అక్కడ ఒక మంచి వాక్యం ఉంది. ఏమంటే, యథార్థముగా ప్రవర్తించు వారికి నా మాటలు క్షేమ సాధకములు. దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క వాక్కు ఎప్పుడు నీకు క్షేమాన్ని ఇస్తుంది అంటే యథార్థంగా ప్రవర్తించాలి. సో 2 మనం వాక్యాలు చూసాం. యోబు గ్రంథంలో చూసాము, మీకా గ్రంథంలో మనం చూసాం. కాబట్టి ఈరోజు నా ప్రియమైనటువంటి వారలారా, ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలించుకుందాం. నీ హృదయం ఎలాగుంది? మిగతా సమయంలో మన చెప్పే వాక్యంలో ఏం చెప్తుంటే, విశ్వాసంతో ప్రార్థించండి, విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, విశ్వాసం విశ్వాసం విశ్వాసం. మరి ఇవన్నీ అవసరమే. అందుకే ఆది కాండము మనం ఒకసారి నోవహు యొక్క జీవితాన్ని మనం చూసుకుందాం. ఆది కాండము 7వ అధ్యాయం 6వ వచనం నుంచి చూస్తే దేవుడు ఒక ఓడను చేయమని నోవహుకు చెప్పాడు. ఎలా చేయాలో చెప్పాడు. కానీ అక్కడ నాకు నచ్చినటువంటి మాట ఏమిటంటే 22వ వచనం 6:28 ఆది కాండంలో, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసింది. అదేవిధంగా 7వ అధ్యాయంలో కూడా 5వ వచనం చదివితే, తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేసెను. సో ఇక్కడ ఏం చెప్తున్నానంటే, నోవహు దేవుడు చెప్పినటువంటి ప్రతి దాన్ని చేశాడండి. ఆ కాలంలో యెహోవా దేవుడు గమనించినప్పుడు నీతిమంతుడుగా నోవహు కనిపించాడు. ఈరోజు మనం ఎలా కనిపిస్తున్నాం? దేవుడు మనల్ని చూస్తున్నాడు. నీకు ఒక
ముఖ్యమైన పని అప్పజెప్పాలనుకుంటున్నాడు. నీ కొరకే చెప్పాలనుకుంటున్నాడు ఈరోజు సాయంకాలం. నోవాహు జీవితాన్ని మనం చూసినాం. ఒక అద్భుతం ఏంటంటే, నేను అప్పుడప్పుడు ధ్యానిస్తుంటాను. ఈ నోవహు ఓడనైతే తయారు చేశాడు. 600 సంవత్సరాల వయసు, చాలా కష్టపడి చేశాడు. తన ఇంట్లో వాళ్ళందరినీ లోపలికి వెళ్ళమన్నాడు ఓడలేకి. సరే, అందరు వెళ్తారు. ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్యామిలీలో ఉండేటోళ్ళు రారా దీంట్లోకి, కార్లోకి ఎక్కమంటే అందరూ ఎక్కుతారు. కానీ ఇక్కడ దేవుడు ఇంకొక పని చెప్పాడు నోవహుకి, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క జీవి, మాడది మొగది రెండు తీసుకొని అన్నాడు. ఏం నోవహు గాలిలో ఎగిరి పక్షులు పట్టుకుంటాడా? ఒకసారి ఆలోచించండి. ఎక్కడి ఆడ జంతువును మగ జంతువును అని ఎక్కడెక్కడ ఎతకాలా? ప్రపంచంలో ఉండేటివన్నీ అంటున్నాడు. మరి ఏం చేసింటాడబ్బా? ఒకసారి మీరు ఆలోచిస్తే అక్కడే ఒక వాక్యం దాంట్లో ఉంది అనమాట. ఏముందంటే 9వ వచనం చూస్తే, 7వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, దేవుడు నోవహు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పవిత్రమైన వాటిని ఆయన తీసుకొని రమ్మనిలే, అపవిత్రమైటిని కూడా తెమ్మన్నారు. అపవిత్రమైన వాటిలోను, పక్షులలోను, నేలను ప్రాకు వాటన్నిట్లోను మొగది ఆడది జతలు జతలుగా ఓడలోనున్న నోవహు యొద్దకు చేరెను. బా, దేవునికి స్తోత్రం. నోవహుకేం పని పెట్టలే దేవుడు, అవే వచ్చినాయండి. ఏ వచ్చింటాయంటారు మరి మీరు? ఒకసారి ఆలోచించండి. దేవుడు వేటినైతే ఎన్నుకున్నాడో, దేవుడు వేటి మీద అయితే దృష్టి సాలించాడో, ఎలా నోవహును చూశాడో అదే విధంగా తను సృష్టించిన ప్రతి జీవిని చూచాడు. చూసి వాటికి ప్రేరేపణ కలిగించి నోవహు యొద్దకు చేర్చాడు. మనకు చెప్తుంటాం జంతువులకు 6th సెన్స్ ఉంది, ఈ కుక్కలు ఇవన్నీ కనుక్కొని ముందే 6th సెన్స్ లో అరుస్తూ ఉంటాయని. దేవుడు వీడితో మాట్లాడాడు. మానవంతోనే కాదు, జలప్రళయం రాకముందు సమస్త జీవులతో మాట్లాడాడు ఆయన. ఎందుకంటే కష్టపడి సృష్టించినటువంటి కొన్ని పవిత్రమైపోయినాయి, కొన్ని అపవిత్రమైపోయినాయి. ఆయన అన్ని ఉండాల్సిందే, అన్ని జాతులు ఉండాల్సిందే, ఏ జాతి నశించడానికి లేదు. సో ప్రభు తన చిత్త ప్రకారం నోవహు దగ్గరికి నడిపించు. ఈరోజు ఎందుకు ఈ వాక్యం నేను చెప్తున్నానంటే, ఈ రాత్రి నీవు నీ జీవితంలో ఒక ఓడ, నీ కుటుంబం ఒక ఓడ. గొప్ప ప్రళయం రాబోతుంది, అదే రెండవ రాకడ. ప్రభు తన దేవదూతల సమూహముతో, కెరూబులు సెరూపులతో సింహాసీనుడై తన సెకండ్ కమింగ్ లో దేవుడు రాబోతున్నాడు. నీవు దేవుడిచ్చిన ఓడలో ఆయన చిత్త ప్రకారం ఆయన చెప్పినదంతా యావత్తు చేసి ఈరోజు నువ్వు దాంట్లో ఉంటే నీకు క్షేమం. ఈ ఓడలో నువ్వు చేరకపోయావంటే ఈ రెండవ రాకడలో ఎత్తబడే సంఘంలో నీవు ఉండవు. కాబట్టి ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఈ యొక్క ఓడలో, నీ జీవితం అనేటువంటి ఈ ఓడలో నీవు నీ కుటుంబ సభ్యులు అందరూ చేరుకోవాలంటే, ఏ ఓడలో చేరాలంటే క్రీస్తు అనబడే శరీరములో మీకు రావాలి. అదే ఇప్పుడు ఉండేటువంటి ఓడ. మనం నా యందు మీరు నిలిచి ఉండుడి. మీరు ఎప్పుడైతే ఆ ఓడ అనేటువంటి యేసయ్యలో మీరు ఉంటారో నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఏ ఒక్కరు బయట ఉన్నా ఆ రోజు ఎత్తబడే సంఘంలో లేకుంటే మనం ఎంత ప్రలాపించినా వాళ్ళు అవతలు ఉంటారు, మనం యువతలు ఉంటాం. మనం ఏం చేయలేం. అందుకే ఈ రోజే వారికి కూడా ఆత్మీయంగా మనం వాళ్ళని బలపరచాలి. మన కుటుంబ సభ్యులందరూ నేను ఒక్కరిని పోతలే చాలు, ఆ ఎత్తబడే సంఘంలో ఉంటా, వాడికి ఎంత చెప్పినా ఏం లేదు, వాని ఇష్టం కాదు, వారి కొరకే నువ్వు ప్రార్థన చేయాలి అంటున్నాడు దేవుడు. వారి కొరకే నువ్వు మొరపెట్టాలి, వారి కొరకే కన్నీరు కార్చాలి, వారి కొరకే నువ్వు ప్రార్థించాలి. సరే, అంటే దేవుని వాక్యము ఇన్నటువంటి నోవహు జీవితంలో ఇలా అద్భుతం జరిగింది. మరి అన్ని 40 పగళ్ళు 40 రాత్రులు ఏం తిన్నారండి? ఎక్కడ పోయి ఏం కొనుక్కొచ్చుకుంటారు, ఏం వండుకుంటారు, ఏముంది? ఆ జంతువులన్నిటికీ పెడతారా ఆహారం? ఓసారి ఆలోచిస్తే నేను అప్పుడప్పుడు ఏమనుకుంటున్నా అంటే, మరి పులి అక్కడే ఉంది, మేక అక్కడే ఉంది, కుందేలు అక్కడే ఉంది, తోడేలు అక్కడే ఉంది, మరి ఒకదాన్ని ఒకటి కూడా తినలేదండి అవి. కానీ దేవుని శక్తి వాటికి జీవాన్ని అనుగ్రహించింది. వాటికి ఆకలి దప్పులు తెలియలేదు.
యేసయ్యలో ఉన్నప్పుడు లోటు అనేది మనకు తెలియదు. గతంలో మనకు రవి బ్రదర్ చెప్పాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఏం లేదు, ఆహారం కొరత కూడా లేదు, అనుదినాహారం ఆయన అనుగ్రహిస్తున్నాడు, జీవాహారం. ఎందుకంటే దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల కూడా మానవుడు జీవించును. ఆయన సృష్టించిన ప్రతి ఒక్క ప్రాణి జీవించగలదు. సో అది ఇంకా చాలా ఆలోచిస్తే నోవహులో ఆ ఓడల అద్భుతమైన శ్రేష్టమైన ఆత్మీయ సందేశాలు ఉన్నాయి. ఆత్మీయంగా మనం ఆలోచించాలంటే వి మస్ట్ బి స్పిరిచువల్ మ్యాన్. ఒక చిన్న మాటను కూడా పదే పదే రోజంతా దాన్ని మనం ధ్యానించాలి. అలా దేవుని మాట వినటం మనకెంతో మేలు. మరి ఎందుకు వినాలి, దేవుని మాట ఎలాంటిది అని కొన్ని మాత్రమే మీకు నేను తెలియజేస్తాను ఇప్పుడు. వాటిల్లో మొట్టమొదటిది, ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ద పవర్ టు క్రియేట్. సృష్టించడానికి శక్తి కలిగినది అని దేవుడు చెప్తున్నాడు. నీ జీవితంలో ఏదైతే నీవు లేదనుకుంటున్నావో ఆయన దాన్ని నీ జీవితంలో సృష్టించగలడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రి సమయం దేవుడిస్తున్నట్టు వాక్యం, లేని దానిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. నువ్వు ఏదైతే నీ జీవితంలో లేదనుకుంటున్నావో, ఏదైతే నీకు అసాధ్యం అనుకుంటున్నావో, ఏ ఆరోగ్యం అయితే నీకు లేదనుకుంటున్నావో, ఏ మనశ్శాంతి అయితే నీకు లేదనుకుంటున్నావో, ఏ గుర్తింపు అయితే నీకు లేదనుకుంటున్నావో, ఏదైతే లేదనుకున్నావో అది ప్రభు సన్నిధిలో ఇప్పుడు మొరపెట్టుకో. దేవుడు లేని దానిని ఉన్నట్టుగా ఇచ్చి నీ జీవితాన్ని ఆనందమయంగా ఫలించి అభివృద్ధి చెందేదానిగా ఈరోజు ఉంచబోతానని దేవుడు వాగ్దానం నీతో తెలియజేస్తున్నాడు. సో ఆయన పలికినప్పుడు లెట్ దేర్ బి లైట్ అని మనం చదువుకున్నాం. వెలుగు కలుగును గాక అంటేనే వెలుగు కలిగింది. మన జీవితాలలో చీకటి జీవితాన్ని పారదోలడానికి మొట్టమొదటి నీవు మారు మనసు పొందినప్పుడు ప్రభు పరలోకంలో సంతోషించే సమయంలో పలికే మొట్టమొదటి మాట, నీ జీవితంలో వెలుగు కలుగును గాక, సాతాను క్రియలకు అంతము జరుగును గాక. సాతాను ఆ వెలుగులో ప్రవేశింపలేదు. రెండవది, నీకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన లోపల చేసుకున్నాడు. పరలోకంలో మనకు ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, సంతోషం. కానీ తనలో నీవు ఉంటున్నప్పుడు నీవు ఆయనలో నివసించడానికి నీకు సమస్తాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అదేవిధంగా రెండవది చూస్తే ఆయన వాక్యము సత్యమై ఉంటున్నది. ఆ వాక్యమే సత్యము. మనం చూసినప్పుడు ఆది యందు వాక్యం ఉండెను. ఎక్కడుంది వాక్యము? ఆదిలోనే ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయక ముందే ఆది యందు వాక్యం ఉంది. మనం చూస్తే ప్రకటన గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ ఆయనకు వాక్యం అనే పేరుంది. 21వ అధ్యాయంలో మనం చదువుకుంటా పోతే ఆ వాక్యం, ఆ వాక్యం సర్వశక్తి గల యేసు ప్రభువే. కాబట్టి ఆయన సత్యం. నేనే సత్యమును మార్గమును జీవం అన్నాడు. కాబట్టి గాడ్స్ వర్డ్ ఈజ్ ట్రూత్. యోహాన్ రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో కూడా నేనే సత్యము అని ఆయన తెలియజేసినాడు. సో హీ ఈస్ ద ట్రూత్. అందుకే వాక్యం మనం ఏదో కాదు, నువ్వు యేసయ్యతో ఉన్నావు అని వాక్యంలో ఉండాలి. దీని గురించి ఇంకా చెప్పుకుందాం. అదేవిధంగా అది మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటిది. పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 11:28లో నువ్వు చదివితే ఆశీర్వాదం నొసిగేటువంటిది ఆ యొక్క వాక్యం. అదేవిధంగా ఎఫెసీయులు 6:17లో మనం చదివితే విజయమునిచ్చేటువంటిది దేవుని యొక్క వాక్యము అనుంది. ఆ పవర్ ఆఫ్ డార్క్నెస్ అంతా కూడా పారదోలగలిగి విజయం అనుగ్రహించేటువంటిది ఎఫెసీయులు 6:17లో చెప్పబడింది. ఇంకా మనందరికీ తెలిసినటువంటిది మనకేంటంటే హెబ్రీయులు 4:12లో అది జీవము కలిగినటువంటిది, బలము కలిగినటువంటి ఖడ్గం వంటిది అని మనకు తెలియదు. కాబట్టి అది జ్ఞానం ఇచ్చేటువంటిది దేవుని వాక్యం. అయితే ఇంకొకటి కూడా చూసుకుందాం, ఎందుకో నాకు ఆ తలంపు వస్తుంది. యెషయా గ్రంథం 55వ అధ్యాయము. ఒక నిమిషం. 55:10 దేవుని వాక్యం ఎలాగుంటుందో చూడండి. వర్షమును హిమమును
ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. కాబట్టి దేవుని వాక్యము నిష్ఫలంగా మళ్ళీ వెనక్కి వెళ్ళదు. ఒకసారి నువ్వు రిలీజ్ చేసినావు, యేసు నామములో స్వస్థత కలుగును గాక, యేసు నామములో నా సమస్య తీరిపోవును గాక. హెవ్ రిలీజ్ దట్ వర్డ్ విత్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఎక్కడి నుంచి పలికినావు? అది నీవు యేసు ప్రభువులో ఉంటున్నావు కాబట్టి. పరిశుద్ధాత్మతో దాన్ని గద్దించినప్పుడు ఆ వాక్కు, ఇక్కడ వాక్యం కాదు, ఆ వాక్కు, దేవుని నోటి నుంచి వచ్చే వాక్కు అంత పవర్ఫుల్ గా మన జీవితాలలో పని చేస్తుంది. మరి దేవుని మాటలు అన్ని వినాలి. మనం వింటేనే మనకు ఆశీర్వాదకరం. దానిని వెంటనే మనం మళ్ళీ ఎప్పుడో చూద్దాం లేబ్బా ఇప్పుడు టైం లేదు అనేది కాదు. ఎప్పుడు చెప్తే అప్పుడు చేయాలి. ఇంకొకటి చూపిస్తాం మీకు పరిశుద్ధ గ్రంథం నుండి. మనం గమనించినట్లయితే పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము. పరిశుద్ధుడు అయిన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు మనం చూసుకుంటే అక్కడ సీమోను పేతురు సముద్రంలో వలలు పట్టేటువంటి స్టోరీ ఉంది మనకు. 5:1 నుంచి 17 ఇది కూడా చాలా ఆత్మీయంగా మనం ఎన్నోసార్లు చదివినాం. ఒకవేళ నీకు ఈ తలంపులు కలిగిండకపోవచ్చు, కలిగిండొచ్చు, కానీ దేవుడు ఈరోజు మాత్రం మీకు తెలియజేస్తున్నాడు. ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూసినప్పుడు ఈ పేతురు ఎవరు? అసలు బేసైతకు చెందినటువంటి వాడు. అంటే వారి ఊరి పేరు అంటే మచిలీపట్నం అన్నట్టుగా చేపల ఊరు. దాంట్లో ఉన్నాడు. ఆయన వృత్తి చేపలు పట్టడం. కాబట్టి ఎందుకు చెప్తున్నా అంటే యేసు ప్రభు పిలువే లోపలనే పేతురుకు చేపలు ఎక్కడ దొరుకుతాయో గల్లే సముద్రంలో తెలుసు, ఎక్కడ వలయాలనో తెలుసు, ఎంత నైపుణ్యంతో పట్టాలో తెలుసు, వలను ఎలా ఎలా విసిరేయాలని తెలుసు. హీ హ్యాడ్ ఆల్ స్కిల్స్ అండ్ ఆల్ నాలెడ్జ్ అబౌట్ ఫిషింగ్. కానీ ఇక్కడ ఏమైంది? అన్నీ తెలిసినటువంటి అతడు ఎంత పోరా అన్నా కూడా చేపలు దొరకలేదు. రాత్రి అంతా కష్టపడ్డారు, చేపలు లేవు. ఈరోజు నీ జీవితంలో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎంత కష్టపడుతున్నావో నా ప్రియమైనటువంటి బిడ్డ. నువ్వు అంత కష్టపడుతున్నావు, లోకరీతిగా కష్టపడుతున్నావు, నీ జ్ఞానాన్ని ఉపయోగించుకొని కష్టపడుతున్నావు. సమస్యకు నా దగ్గరికి రాకముందే నీకు తెలిసిన అనేక మంది దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. నీకు తెలిసిన అనేక ఆలోచనలను నువ్వు పాటిస్తూ ఉన్నావు. బట్ నేను చెప్పినటువంటి యావత్తు నీవు చేయలే. మరి పేతురుకు ఏమని చెప్పాడు? లోతుకు ఏం చెప్పినాడు? లోతున వేయండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. 4వ వచనం అనుకుంటాను నేను. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వలె. ఇది చాలా ముఖ్యం ఈ సాయంకాల సమయంలో. ఈ రోజు నువ్వు నీ ఓడను నడిపిస్తున్న నీ దోనె, జీవితం అనే దోన ఇంకాస్త లోతుకు వెళ్ళాలి అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ బైబిల్ చదివే విధానంలో ఇంకాస్త లోతుకి వెళ్ళాలి. ఏదో దేవుని కొరకు ఒక 10 వచనాలు చదువుతున్నావో లేదా ఒక అధ్యాయం చదువుతున్నావో, నో నో నో, అది ఇంకా ఆయన లోతుకి వెళ్ళాలంటున్నాడు. ఎవరికి ఈ మాట చెప్తున్నాను నాకు తెలియదు. ఒకవేళ నువ్వు 10 నిమిషాలు మాత్రమే ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకొని నువ్వు దినంలో నీ కార్యక్రమాలకు వస్తున్నావో, నో నో నో, ఇంకాస్త లోతుకి వెళ్ళాలి. గో ఫర్ 1 అవర్, గో ఫర్ 1.5 అవర్. యు ప్రేజ్. ఏం సెలవు రాదన్నా, పొద్దున్న లేచి మాకు పనులు లేవా?
మేము ఇది చూసుకుంటాం, నీకంటే పని లేదంటారేమో. నేనైతే 4:30 నుంచి 6:30 వరకు ప్రార్థనలోనే ఉంటాను. స్తుతిస్తుంటాం, పాడుకుంటుంటాం, వాక్యం చదువుతుంటాం, ప్రేయర్ చేస్తుంటాం అందరి కొరకు. దట్ ఈస్ మై రెగ్యులర్ డ్యూటీ. ఎందుకంటే ఒక చిన్న ప్రార్థన చేసుకొని వెళ్ళకూడదు. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ నాకు ట్రాన్స్ఫర్ చేయి, నాకు ప్రమోషన్ అని ఒక మాట చెప్పి వెళ్తావా? ఎన్ని రీజన్స్ చెప్తావో ఆ ట్రాన్స్ఫర్ కోసము, లేదంటే ఆ ప్రమోషన్ కోసము ఎన్నో చేస్తావు. ప్రభు ఈరోజు ఏం చెప్తున్నాడంటే, నువ్వు బైబిల్ చదివే విషయంలోనో, ప్రార్థన చేసే విషయంలోనో, లేదా నీ కుటుంబాన్ని నడిపించే పరిస్థితుల్లోనో, లేక ప్రభువు చెప్పినది యావత్తు చేయడం విషయంలోనే నీవు ఇంకాస్త లోతుకు వెళ్ళాలి. ఇలా నువ్వు లోపలికి వెళ్ళడానికి కారణం దేవుని యొక్క వాక్కు నీతో ఈరోజు మాట్లాడుతుంది. వాక్యం బైబిల్లో ఉంది, వాక్యం నువ్వు చదువుకుంటావు, కానీ దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, వాక్కు మాట్లాడుతూ ఉంది. దయచేసి ఇంకా లోతుగా వెళ్ళు అని దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. నిన్ను నీవు కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా లోతుకు వెళ్ళినప్పుడు వారి జీవితంలో అద్భుతం జరిగింది. అంటే అక్కడ ఏం జరిగిందంటే, దేవుని యొక్క వాక్కు ప్రకారము పేతురు వెంటనే వెంటనే ఫాలో అయినాడు. ఏం ప్రభువా, నాకు తెలియదా ఈ సముద్రంలో ఎక్కడ చేపలు దొరుకుతాయో, ఏ పక్క వల వేయాలనో, ఈ రాత్రి నుంచే వేసినాను, నీకెంత కరెక్ట్గా తెలుసా అని ఏం మాట్లాడలేదు. విశ్వాసముతో, నమ్మకంతో ఆయన చెప్పాడు, నేను చేస్తాను. అప్పటికి యేసు ప్రభుని గురించి సరిగ్గా తెలియదు పేతురు. తిరిగి యేసు ప్రభు శిలువ మరణం చెందిన తర్వాత శిష్యులకు అదే రీతిలో మళ్ళీ సముద్రంలో కనిపించినప్పుడు కూడా వల వేసి విస్తారమైన చేపలు పట్టించారు. అప్పుడు విశ్వాసంతో వేశారు. ఇప్పుడు ఆయనని ఎరగకుండానే ఆయన మీద నమ్మకంతో వేశారు. ఈరోజు నీ స్థాయి ఏంటో, ప్రభువును పూర్తిగా ఎరిగావా, లేక ఇంకా ఎరగని స్థాయిలో ఉన్నావు? ఏది ఏమైనట్టుగా ఈరోజు రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీవు ఇంకా కొంచెం లోతుగా వెళితే నీ ప్రార్థనకు సమాధానం, నీ సమస్యకు పరిష్కారం నీకు దొరుకుతుంది. ఎన్నో కుటుంబాల్లో ఎన్నో సమస్యలు ఉంటున్నాయి. ఆ సమస్యలకు ఇతరులను అడుగుతుంటాం ప్రార్థించమని. నీవు కూడా మోకరించి ప్రార్థిస్తూ ఉండొచ్చు, కానీ నువ్వు సరి అయినటువంటి వాగ్దానాన్ని ఎన్నుకున్నావా? ఆయన నీతో చెప్పిన యావత్తు నువ్వు చేస్తున్నావా? దేవుడు ఒక మానవుని ఏ రకంగా జీవించాలా, అన్నిటికంటే ఒక్క మాటలో చెప్పాలంటే, నేను పరిశుద్ధుడును గనక మీరును పరిశుద్ధులై ఉండుడి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు నేను కూడా నేను పరీక్షించుకోవాలి. ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు అలాంటి జీవితం మీకు ఏం కావాలనో అప్పుడు అడుగు అంటున్నాడు. అసలు మనం బహుగా ఫలించాలని ఆయనకి ఇష్టం. సాతాను ఇవన్నీ ఏర్పాటు చేసి మనకు ఈ ఆలోచనలను వెనక్కిపోవడానికి, తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తుంటది. అది మనం గమనించినప్పుడు పేతురు జీవితంలో ఇంత చేసిన యేసు ప్రభు శిలువ మరణం చెంది ఆయన ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో, ఈలోగానే ఏం చేశాడంటే శిష్యులతో, నేను మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నా అన్నాడు. హిస్ గోయింగ్ బ్యాక్ బికాస్ ఇంకేం లేదు అనుకున్నాడు. ఈరోజు నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో, కానీ దేవుడు వదలలేదు. మళ్ళీ వచ్చాడు, సముద్రం మీద మళ్ళీ మాట్లాడాడు, అద్భుతం చేశాడు, మనుషులను పట్టే జాలర్లుగా చేశాడు, పరలోక తాలపు చెవులు ఇచ్చాడు పేతురుకు. ఎంతో గొప్ప సేవకునిగా ఆయన యొక్క డిసైపుల్గా చేసుకున్నాడు. కాబట్టి నువ్వు ఈరోజు ప్రభు యొక్క మాటను విని నీ జీవితంలో ఆ వాక్కు ప్రకారం యావత్తు చేయాలి. ఇంకొక సన్నివేశం చూస్తాం మనం బైబిల్లో. ఆయన మీతో చెప్పినది మీరు చేయుడి అని వాక్యం చెప్పబడింది. మనం గుడ్డి విశ్వాసాలు పనికిరావండి. నేను ఒక పాల్ యాంగిచో ఒక బుక్లో చదివేటప్పుడు ఆయన మంచి విశ్వాసానికి సంబంధించిన వాక్యాన్ని ఒకరోజు బోధించాడంట. ఆయన బోధించినప్పుడు 4 అమ్మాయిలు ఆ మీటింగ్లో ఉన్నారు. ఉండి వాళ్ళు ఏం చేసినారంట, వాక్యంలో చెప్పబడినట్లుగా పేతురు విశ్వాసంతో నీళ్ళ మీద నడిచెను, కాబట్టి మేము కూడా నడుస్తాం అని. వాళ్ళ ఊరి దగ్గర ఏదో ఒక పెద్ద నది ఉంటే
ఆ రాత్రి వాళ్ళు దాని మీద పోయి నడిచారు, అందరూ మునిగిపోయారు. ఇక్కడ ఏంటంటే విశ్వాసముతో వాక్యాన్ని నమ్మడం వేరే, ప్రభు చేత నడిపింపబడి ఉండటం చాలా తేడా. ఇది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అన్ని వాక్యాలు ఉన్నాయిలే, ఆ వాక్యాలన్నీ నాకే అని కాదు. వాక్యం సరి అయినదిగా క్రమపద్ధతిలో దాన్ని తెలుసుకోవాలి. మరి ఈ విధమైనటువంటి మాట మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన నీతో చెప్పినది చేయము. ఫరో రాజు ఒకసారి చెప్పాడు, వాళ్ళంతా వెళ్ళి కరువు వస్తా ఉంది, మనకు ధాన్యం లేదు, ఇదంతా మొరబెట్టుకున్నప్పుడు యోసేపు మీతో ఏం చెప్తాడో అది చేయమని చెప్పాడు. అదేవిధంగా యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, మనం కానాను వివాహం అంతా మనకందరికీ తెలుసు. రకరకాలుగా పెళ్లిలో దీన్ని చెప్తుంటారు, కానీ దీంట్లో ఉండే ఆత్మీయమైనటువంటిది ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు పిలువబడ్డాడు, ఆ వివాహానికి పిలువబడ్డాడు. కానీ అక్కడ ఒక లోటు వచ్చింది. ఎందుకు ఆ యొక్క కొరత ఏర్పడిందంటే ద ప్రాపర్ ఇంపార్టెన్స్ ఈజ్ నాట్ గివన్. ఆ ఇంటిలో యేసు ప్రభువుకు సరైన గుర్తింపు మొట్టమొదటి ఇవ్వాల. యేసు ప్రభు వచ్చాడంతే. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఈ రాత్రి గుర్తించుకుందాం. ఆయనను రిసీవ్ చేసుకున్నాం, కానీ నీవు యేసు ప్రభువుకు ఎలాంటి గుర్తింపు ఇస్తున్నావు? ఆయనతో రోజు మాట్లాడుతున్నావా? ఎక్కువ సమయం ఆయనతో గడుపుతున్నావా? నీవు ఆయనతో మాట్లాడాలి. ఊరికే ఇంట్లో పెట్టుకోవడం అంటే కాదు. ఇప్పుడు నన్ను కూడా, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా అంటుంటారు, ఏంది ఎప్పుడు ఆ మీటింగ్ ఈ మీటింగ్ అని అంత బయటికి పోతున్నావు, ఒక్కరోజన్నా ఇంట్లో ఉండు అంట. ఆదివారం కూడా నేను ఉదయం 6 గంటలకు బయలుదేరితే రాత్రి 7 గంటలకు ఒక 6-7 చర్చిలలో మెసేజ్ ఇచ్చి వస్తూ ఉంటాం మేము. కానీ ఆ రోజు నేను ఇంట్లో ఉండాను అనుకో, వీళ్ళు అడిగారు కానీ ఎవరు మాట్లాడారు, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు, నన్నేం అడబెట్టింటారు. అదేవిధంగా యేసు ప్రభువును మన దగ్గర తెచ్చుకొని, మన హృదయంలో ఉంచుకొని, మన ఇంట్లో ఉంచుకొని, ఆయనతో మాట్లాడకుండా, ఆయనకు ప్రార్థించకుండా, నీ సమస్యను ఆయనకు చెప్పకుండా, నీ ఆలోచన చొప్పున నువ్వు నడుపుకుంటుంటే ఇలా ఒక లోటు ఏర్పడుతుంది. ఆ వివాహంలో లేట్ ఏర్పడినప్పుడు తల్లి చెప్పినప్పుడు నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు ఆమె ఒకే మాట చెప్పింది, ఆయన మీతో చెప్పినది చేయుడి. ఇది మనం జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మీతో చెప్పినది మీరు చేయుడి, చేస్తేనే మీ జీవితంలో అద్భుతం. ఒకవేళ ఈరోజు నీ ఇంట్లో ఒక సమస్య ఉంది, అది వెళ్ళటం లేదు, నీ పిల్లలతో నీకు సమస్య ఉందేమో, లేదంటే నీ జీవితంలో నీ ఉద్యోగంలో ఒక సమస్య ఉందేమో, నీ ఆరోగ్యంలో ఉంటుందేమో, నీవు ఒక్కసారి గుర్తుంచుకో, ఆయన నీతో చెప్పినదే నీవు చేయాలి. ఎప్పుడు చేస్తావు? పేతురు ప్రభు స్వరం విని వల వేశాడు, వినపడింది ప్రభు చెప్పేది. నీకు దేవుని స్వరం వినపడాలి. దేవుని స్వరం చాలా మెల్లగా ఉంటది. నేను కూడా విన్నాను, మీకు నా సాక్ష్యంలో ఒకసారి చెప్పా, నాకు ఆరోగ్యం బాగాలేనప్పుడు 2-3 సార్లు విన్నాను నేను. మరి చాలా మెల్లగా మాట్లాడతాడు ఆయన. మాట్లాడడం, మనం అన్ని వాక్యాలు అక్కడ ఇక్కడ బోధలన్నీ విని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను, నేను ఈ బైబిల్ చదువుకుంటుంటే ఈ వాక్యం వచ్చింది, ఈయన వాక్యం మంచిది వస్తే ఓకే అంటాం. నేడు నీవు పరదేశంలో ఉందో అంటే, ఏం ప్రభువా ఈరోజు చంపుతున్నారా అని అన్నంట. ఏదంటే అది తీసి వాక్యం మాట్లాడినది కాదు. ప్రభు స్వరం వినే స్థాయికి నువ్వు వెళ్ళాలి. ఇట్స్ స్పిరిచువల్ మ్యాన్. స్పిరిచువాలిటీలో రోజు రోజుకి ఇంకా పాలు తాగే పిల్లలుగా ఉండకూడదు. మనకి ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా, ఇన్ని వాక్యాలు విన్న తర్వాత, ఇన్నిసార్లు బైబిల్ చదివినాక ఇంకా కొరింథీ సంఘమునకు చెప్పబడినట్లు ఇంకా పాలు తాగే వయసులో ఉన్నట్లుగా మనం ఉండకూడదు. ఆత్మీయంగా ఎదగాలి. మరి ఇక్కడ ఏం చెప్పాడు దేవుడు వాళ్ళకంటే, రాతి బాణలను నీటితో నింపు అన్నాడు. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. ఈ రాతి బాణలు మన రాతి హృదయాలకు ఒక సాదృశ్యంగా తీసుకుందాం. ఈ రాతి బాణ ఎక్కడుంటుంది? ఇంట్లో పెట్టుకోరు, బయట పడేసి ఉంటారు. ఒకవేళ ఈరోజు నీ స్థితి, నీ కుటుంబంలో గుర్తింపు లేని వాడిగా ఉన్నావేమో, కానీ ఉపయోగపడుతుంటావు వాళ్ళకు. ఉపయోగానికి అయితే వాడుకుంటారు, కానీ వారి మనసులో స్థానం లేదు. ద్రాక్షరసపు తిత్తి ఇంట్లో ఉంది, రాళ్ళ తొట్లు బయట ఉన్నాయి.
6-7 తూముల వాటర్ పడుతుందండి. ఇప్పుడు వాక్యం అనే దాంతో నువ్వు ఎప్పుడైతే నీ రాతి హృదయాన్ని నింపుతావో, దేవుడు ఏ విధంగా అయితే ఒక అద్భుతం చేసి ఆ రాతి బాణలలో నీరు ద్రాక్షారసంగా మారిందో, ఆ విధంగా నీ జీవితంలో ఒక మధురమైనటువంటి సారాంశాన్ని, మధురమైనటువంటి జీవితాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యముతో నిన్ను నీవు నింపుకోవాలి. ఎంతవరకు నింపుకున్నాము? అంచుల మట్టుకు నింపారు. మన హృదయంలో కూడా అంచుల మట్టుకు పొల్లి పారినంతగా దేవుని వాక్యంతో మనం నింపబడాలి. నింపబడినప్పుడే దేవుని అద్భుతాన్ని నువ్వు తప్పనిసరిగా చూస్తాడు. నా దేవుడు శపించే దేవుడు కాదు, ఆలకింపని దేవుడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన వినే దేవుడు. పాపి ప్రార్థన కూడా వింటాడండి. ఒకవేళ మీకు ఈరోజు ఎందుకో నాకు సడన్ గా ఈ మాట వచ్చింది, నేను పాపినే నా మాట వింటాడని ఎవరన్నా అనుకుంటున్నారేమో. సంసోన్ జీవితాన్ని తీసుకోండి. సంసోను దేవుని చేత ఏర్పాటు చేయబడి, అభిషేకించబడి, తల్లికి వార్త అందచేయబడి, ఎంతో దేవునిలో పెరగాల్సిన వాడు దెలీలా చేతిలో పడిపోయాడు. చివరికి తన చివరి క్షణాలలో ఓ ప్రార్థన చేస్తాడు దేవునికి. మామూలుగా అయితే దేవుడు ఇంకా వినకూడదు ఆ ప్రార్థన, పాపి. కానీ ఆ ఒక్క క్షణంలో, ఆ పాప జీవితంలో దేవుణ్ణి గుర్తు చేసుకున్నాడు. ఆ చిన్న ప్రార్థన కొన్ని వేల మంది ఫిలిష్తీయులు చంపే స్థాయికి ఆ గుడ్డితనంలో ఉండేటువంటి సంసోనికి ఇచ్చాడు. ఈరోజు నువ్వు అట్లా అనుకోవద్దు, నేను పాపినేమో అని. నువ్వు పాపివైనా దేవుడు నిన్ను దినమంతా ప్రేమిస్తున్నాడు. పాపిని ప్రేమించడానికి ఆయన వచ్చాడు. ఎవరిని తృణీకరించేటువంటి దేవుడు కాదు. అదేవిధంగా ఎన్నో పర్యాలు మనం సిలువలో దొంగను చూసినప్పుడు జీవితం అంతా పాపమే, కానీ చివరి క్షణంలో ప్రభువును ప్రార్థించాడు. దేవా, నేను పాపినని ఏమైనా చెప్పాడా? నీ రాజ్యముతో నీవు వస్తావు అన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎంత పాపి అయినా సరే నేను నీ యొక్క ప్రార్థన కొరకు ఎదురు చూస్తున్నాను, నీ కొరకు నేను ఎదురు చూస్తున్నాను. అంటే ఈ రాత్రి నీవు ఇలా సాతాను పెట్టొచ్చు నీ మనసులో, నువ్వు ఆ పాపం చేసినావు, ఈ పాపం చేసినావు, నువ్వు ఇది చేసావు, అది చేసావు, అందుకే ఇంకా నువ్వు ప్రార్థన చేసి కూడా వేస్టే, ప్రభు వినడని. నో నో నో, దిన్నమెల్లా మన కోసం చూస్తున్నాడు ఆయన. ఎందుకంటే మనం ఆయన సొత్తు. ఆయన తన విలువైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన రక్తం నీ కొరకు, నా కొరకు కార్చి ఆ సిలువలో ప్రాణం పెట్టి నిన్ను ఆయన కొన్నాడు. అందుకే దేవుడు, యెహోవా దేవుడు నీ వైపు చూసి ఇంకా ఫలించడం లేదు అనుకున్నప్పటికీ ఆయన అడ్డుపడుతుంటాడు. ఇంకాస్త టైం ఇస్తాం, ఇంకాస్త ఆశీర్వదిస్తాం, ఇంకాస్త సేవకు ముందుకు తీసుకెళ్దాము అని. కాబట్టి రాత్రి మనం ఆ యొక్క మన హృదయాలను ఎలాగైతే ఆ కానాని వివాహంలో రాతి బాణల అంచుల మట్టుకు రంగు, రుచి, వాసన లేనటువంటి నీటితో నింపినప్పటికీ మధురమైన ద్రాక్షారసమైందో, నీ జీవితంలో నీ వాక్యంతో, ప్రియమైన సోదరుడా, నీ వాక్యంతో నింపుకో. దేవుని వాక్యంతో నింపుకో. కంఠస్థం చేయి, పదే పదే గుర్తు చేసుకో. ప్రార్థనలో నువ్వు ప్రార్థించు. వాక్యాలు పెట్టి ప్రార్థించడం కాదు, నీ మనసు కుమ్మరించి ప్రభుతో మాట్లాడు. అన్నిటికంటే ముఖ్యంగా నేను పదే పదే మీకు చెప్పేది ఏంటంటే, పరిశుద్ధాత్మ కొరకు వేడుకో. ఆ బాప్తిసం ఇచ్చేటువంటిది ఈ లోకంలో ఉండే పాస్టర్లు కాదు. ఈ పాస్టర్లు ఏదో సిలువ గుర్తు వేసి నీళ్లు పోసి అది కాదు. అదేంటంటే బహిరంగంగా మనం, ఆ బాప్తిసం అంటే ఏంటి? బహిరంగ నేను నా పాపాలన్నీ ఒప్పుకొని ఇక మీదట నేను ప్రభువు కొరకు నిలుస్తున్నాను, గట్టిగా ప్రభువులోని జీవిస్తానని ఒక డిక్లరేషన్. అంతేగాని పరిశుద్ధాత్మను ఆయన ఇవ్వలేడు. ఆ పరిశుద్ధాత్మ ఇచ్చేది ప్రభువే, యేసయ్యనే. దాని కొరకు నువ్వు గోజాడాలి, ప్రార్థించాలి. ఎంత పాపివైనా సరే ఆయన క్షమించేటువంటి దేవుడు. మనం మొన్ననే చెప్పుకున్నాం, తప్పిపోయినటువంటి కుమారుడు ఇంకా దూరంగా ఉండగానే ఆయన ఎదురుపడి వచ్చాడు. నీవు ఇంకా దూరంగా ఉండగానే ఆయన నీకు ఎదురుపడి వచ్చి కౌగలించుకొని ముద్దు పెట్టుకొని ప్రశస్తమైన మహిమ వస్త్రాన్ని ఇవ్వడానికి నీకు రెడీగా ఉన్నాడు.
ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, ఖచ్చితంగా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించు, వాక్యంతో నీ హృదయాన్ని నింపుకోవాలి, అప్పుడే నీకు ఉంటుంది. సరే, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆయన వాక్యాన్ని చూస్తే దావీదు మహారాజు దాదాపు 10-12 సార్లు 119వ దావీదు కీర్తనలో ఆయన వాక్యం యొక్క శ్రేష్టతను, ఆయన వాక్యం యొక్క విలువైనటువంటి ఆ మంచి సాదృశ్యాలతో కానీ ఒకటి మాత్రమే మనం చదువుకున్నాం, నీ వాక్యము నా పాదములకు దీపం. ఎందుకు ఆ మాట చెప్పాడు ఎప్పుడన్నా ఆలోచిస్తే, ఆయనకు దీపం అవసరమైంది. గాఢాంధకార పాపం కూడా చేశాడు దావీదు, పాపం చేసి పశ్చాత్తాపడుతున్నాడు. ఆ చీకటిలో దేవుని వాక్యం, నీ వాక్యం నా పాదములకు దీపం. మళ్ళీ ఆయన నడిచే త్రోవలో ప్రభు మార్గంలో నడవాలనుకున్నాడు, తిరిగి ఆయనకు మార్గం చూపించింది. ఈరోజు మన జీవితంలో కూడా ఆయన వాక్యం మనకు దీపంగా ఉంటుంది. అదేవిధంగా మనం 119వ అధ్యాయంలో మనం దావీదు కీర్తనలో చూస్తే దావీదు ఒక మాట చెప్తున్నాడు, పాపము చేయకుండునట్లు. 119:10 పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎందుకు మనం వాక్యం ఉంచుకోవాలి హృదయంలో? ఎందుకు మన హృదయాన్ని నింపుకోవాలి అంటే, పాపము చేయకుండా అది మనల్ని నడిపిస్తుంది, కాపాడుతుంది. దాన్ని బట్టే అందుకే మళ్ళీ 119 అట్లా కిందికి వెళ్తూ ఉంటే 17వ వచనంలో నీ వాక్యమును బట్టి నడుచుకొందును. ఎంత గొప్ప మాట! మనం ఎలా నడుచుకోవాలా? దేవుడు నీతో చెప్పినది యావత్తు చేయాలి, కాబట్టి ఆయన చెప్పినట్లు ఆయన వాక్యం ప్రకారం నీవు నడుచుకోవాలి. ఈ రాత్రి ఎలా నడుచుకుంటున్నావో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎప్పుడైతే అలా నడుస్తావో దావీదు 119:25 ఏమంటున్నాడంటే, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. అదేవిధంగా సామెతలు 4:20-22 చదివితే కూడా మనకు అనారోగ్యం ఉన్నప్పటికీ కానీ, ఏదైనా కష్టం అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఏముందంటే, నా వాక్యమునకు నీ చెవి యొగ్గుము. ప్రభు ఏం చెప్తున్నా అంటే, వాక్యానికి ఎప్పుడైతే నువ్వు చెవి యొగ్గుతావో నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. ఇక్కడ అన్ని జ్ఞానేంద్రియాలు ఉపయోగపడతా ఉన్నాయి. నీ కన్నుల నుండి వాటిని తొలగిపోనీయకుము, హృదయమందు భద్రము చేసుకొనుము. ఇంకా చెప్తున్నాడు, అలా నీవు చేసినప్పుడు ఆ వాక్యం నీకు గిన దొరికితే దొరికిన వారికి అది జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఇలా నీవు ఆరోగ్యంగా ఉండాలి, జీవంతో ఉండాలి అంటే తప్పనిసరిగా నీ హృదయం వాక్యంతో నింపబడాలి. ఇంకా వేరే ఏం లేదు, వాక్యంతో నీవు నింపబడాలి. ఆ వాక్యంతో నువ్వు నింపబడినప్పుడు నువ్వు పాపం చేయలేవు. అందుకనే 119వ దావీదు కీర్తనలోనే మనం చూస్తే 38వ వచనం చూసినట్లయితే, నీవిచ్చిన వాక్యం మనసులలో భయము పుట్టించుతున్నది అనుంది. వాక్యం దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీ మనసులో భయం పుడుతుంది. ఏం భయం? దేన్ని గురించి భయం? పాపము చేయాలంటే నీకు భయం. వెంటనే నీ వాక్యం ద్వారా నీతో మాట్లాడబడుతుంది. అందుకే 50వ వచనం వచ్చే పశ్చాత్తాపడినటువంటి దావీదు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నాకు నెమ్మది కలిగించుచున్నది. చూడండి, ఆ బాధలో నెమ్మది బ్రతికిస్తూ ఉందన్నమాట. కాబట్టి ఈ విధంగా దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తుందో, మొట్టమొదట మనం చదువుకున్నట్లు నీ జీవితం వెలుగుమయమైపోతుంది. దావీదు కీర్తన 119, 130వ వచనం చూస్తే, నీ వాక్యం వెల్లడగుతోడనే వెలుగు కలుగును. పాపపు చీకటి జీవితంలో వెలుగు నింపబడుతుంది. కాబట్టి ఈ విధంగా మనం గమనించినప్పుడు మనం వాక్యము, వాక్కు ఈ రెండు కూడా ప్రభు నీతో మాట్లాడితే ఆ వాక్కు వినేటువంటి స్థాయికి నువ్వు వెళ్ళాలి. మిగతా సమయంలో ప్రభు నీకు అనుగ్రహించినటువంటి ఆ పరిశుద్ధ గ్రంథంలోని అన్ని వాక్యాలను, ఉత్త వాగ్దానాలనే కాదు,
అన్ని వాక్యాలను ఒక్కొక్కటి ప్రభువా నా కన్నులు తెరవండి, నాతో మాట్లాడండి, వాక్యం ద్వారా లోతైన అనుభవాలు తెలియజేయండి అని మీరు ప్రార్థించాలి. అదేవిధంగా పరిశుద్ధాత్మ నడిపింపు కోసం మీరు ప్రార్థించుకోవాలి. అలాంటప్పుడు వాక్యం నీ జీవితంలో పని చేస్తుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు మనం మన యొక్క టార్గెట్ ఏంటంటే మనం ఆ రెండవ రాకడ సమయంలో ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉండాలి. ఈ లోకంలో మనం ఏ దాంట్లో ఉన్నా కూడా అవసరం లే, ఏ మీటింగ్లో, ఏ గ్రూప్లో, ఏ డినామినేషన్లో ఎక్కడ ఉన్నా మనకు ముఖ్యం కాదు. కానీ ఆయన వచ్చినప్పుడు బలా నమ్మకమైన దాసుడా అని పిలిపించుకోగలిగినట్లుగా వాక్యంతో నింపబడినటువంటి బిడ్డగా ఆయనలోనే ఆయన చెప్పినది యావత్తు నెరవేర్చిన వానిగా నీ ఉన్నప్పుడు నీకు తప్పనిసరిగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరి దీని కొరకు మనం ఏం చేయాలా అంటే తప్పనిసరిగా మనం ప్రార్థన ముఖ్యం. బ్రదర్ చెప్పాడు ప్రార్థనలలో ఎందుకు మనకు ఆటంకాలు కలుగుతూ ఉంటే, మొట్టమొదట చెప్పినటువన్నీ కూడా 7 పాయింట్లు చాలా చక్కగా చెప్పాడు. నాకు కూడా చాలా నచ్చింది, నేను కూడా నోట్ చేసుకున్నాను. వాళ్ళు రాలేకపోయినా నేను, ఎందుకంటే వేరే మీటింగ్లో ఉండి రాలేకపోయాను, వేరే దగ్గర నేను వాక్యం చెప్తూ వచ్చినాను. సో కాబట్టి రాలేకపోయాను, కానీ మళ్ళీ విన్నాను అనమాట. కాబట్టి మనం తప్పకుండా మనం చూడాలి. ఎందుకంటే దేవుని వాక్కు సజీవము కలిగి బహుబలమైనది. దాని పవర్ మనం ఇంకా వివరించలేనంతగా ఉంది. అందుకే పాత నిబంధన నీవు చదివినప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమైంది, వాక్కు ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆనాడు వాక్కు ద్వారా అందరితో మాట్లాడినటువంటి దేవుడు ప్రవక్తల ద్వారా హెచ్చరిస్తూ వచ్చి వాక్కుతో వాళ్ళతో మాట్లాడాడు. ఈరోజు నీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, నీ సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఇంకా మనం బాగా చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో చూసినట్లయితే 37వ అధ్యాయము మనం గమనిస్తే అక్కడ ఎండిన ఎముకలను ఒక గొప్ప సైన్యముగా చేశాడు. ఎవరు చేశారు అది? దేవుని వాక్కు వలన ప్రవక్త ప్రవచరించాడు. ఎప్పుడు ప్రవక్త ప్రవచనం చెప్పేశాడో ఆ ఎముకలన్నీ కూడా పటపటపడ గొప్ప సైన్యముగా మారింది, రక్త మాంసాలు పొంది ప్రాణమును పొంది. మరి ఈరోజు మనం అట్లా నిర్జీవ స్థితిలో ఉన్నామేమో ఆత్మీయంగా. నీవే ప్రవచించు, నీవు తప్పకుండా దేవుని బిడ్డగా నువ్వు అంగీకరించబడతావు. ఎంత మాత్రము తోసివేసేవాడు కాదు, ఎంత మాత్రం తోసివేయడు. మనం ఎలాంటి పాపమైనా ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నీ సమస్య తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అయితే నీ హృదయం నాకు కావాలి అంటున్నాడు. నీ సమస్య ఇంట్లో ఏదున్నప్పటికీ నీ ప్రార్థనా జీవితంలో నీవు తప్పకుండా పోరాడినప్పుడు వేరే వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. లేదా ఏకీభవిస్తామంటే మన కుటుంబ సభ్యులతో ఒకరిని తీసుకొని మోకరించి ప్రార్థించు. ఒకవేళ ఒక్కరివే ప్రార్థించుకుంటూ ఉన్నామేమో, ఒక్కరు కూడా ప్రార్థించవచ్చు. బైబిల్లో అన్ని రకాలు రెండూ ఉన్నాయి. నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి మాత్రమే కనిపించినట్లుగా నీవు ప్రార్థన చేస్తే నీకు అది అనుగ్రహించబడినని ఉంది. అది చెప్పినాడు కదా అన్న, మరి ఇదేంది మళ్ళీ నువ్వు అనే, అది నీకు పని చేయట్లేదు. ఏకీభవించు, తప్పేముంది? ఒక సహవాసాన్ని ఏర్పాటు చేసుకొని ఏకీభవించినప్పుడు ఫలితం జరగవచ్చు. అలా ఏకీభవించి ప్రార్థన చేసి బైబిల్లో చాలా మంది అద్భుతమైన కార్యాలు చేశారు. స్తుతించడం కూడా మన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి. నీ ప్రార్థనకు జవాబు రావాలంటే మొట్టమొదట ఆయనను స్తుతించాలి. స్తుతిల మీద ఆసీనుడైనటువంటి దేవుడు నీకు ఎదురుగా వచ్చి కూర్చుంటాడు. మీ ఇంటికి ఎవరన్నా వస్తే ఒక చైర్ వేస్తారు కదా, కాబట్టి నీవు మాత్రం ఒక చైర్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఇంకా చైర్ ఏం లేదనుకోవడం. ఆయనకు వెంటనే నువ్వు ఒక స్తుతుల ఆసీనాన్ని వేయండి. స్తుతించి ఆయనను పరిశుద్ధాత్మతో మనసుతో ఆరాధించండి, పరిశుద్ధాత్మతో ఆత్మతో మీరు ఆరాధించండి. స్తుతిని ఏర్పాటు చేయండి. ఆ స్తుతుల సింహాసనం మీద అత్యున్నత సింహాసనం నుంచి దిగి వచ్చి నీకు ఎదురుగా కూర్చొని నీ ప్రార్థన వింటాడు.
ఈ రాత్రి సమయం ప్రభువు నీతో అదే చెప్తున్నాడు. నన్ను స్తుతించు, నన్ను అడుగు, నన్ను కోరుకో, నీకేమి కావాలో నన్ను అడుగు, నేను ఇస్తాను. అన్నిటికంటే ముఖ్యంగా మనకు యేసయ్య కావాలని, ఆయన ఉన్నటువంటి జీవితం కావాలని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన రాజ్యమును నీతిని నువ్వు ఎప్పుడైతే వెతుకుతావో అవన్నీ నీకు అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించాలని, మీ అందరిలో ఫలించాలని, అదే విధంగా నేను ఒక చిన్న కోరిక ఏంటంటే, మనం విన్నటువంటి వాక్యాన్ని తిరిగి మనం కలుసుకునేంత వరకు 3 సార్లు వింటాం మనం, శుక్ర, శని, ఆది. వాటిని ధ్యానిద్దాం. అవన్నీ అనుకుంటాను. ధ్యానించడం అంటే ఇంకా మళ్ళీ అట్లా కూర్చొనే కాదు. మనం ఏమైనా పనులు చేసుకుంటూ ఉంటాము. మన పనులలో మనం ఉన్నప్పటికీ నువ్వు దేవుణ్ణి, ఆయన ఏదైతే నీకు తెలియజేశాడో ఇతరుల ద్వారా నువ్వు దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత. దినమంతయు అంటే దినమంతా ఒకసారి కూర్చొని ఉండమని కాదు. ఆ విధంగా నువ్వు ప్రార్థనలో గలపాలి. ఇప్పుడు స్తుతించుకుంటున్నాగా మేము కూడా కొన్నిసార్లు అనుకోకుండా ఏదన్నా ఈ రోజులాగా మేము భాషల్లో మాట్లాడుకుంటున్నాం అనుకో, ఒకేసాట ఉండి మేము చెయ్యం. మేము మాట్లాడుకుంటుంటాము, మనసులో దేవుని స్తుతిస్తుంటాము, ప్రార్థన చేసుకుంటుంటాం. ఆ పనిలో ఏకాగ్రత అంటాం. కానీ దేవుడు ముందు దేవుడు నీ మనసు చూస్తాడు, నువ్వు ఎలా స్తుతిస్తున్నావు. సో దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ సమయాన్ని బట్టి, నీవిచ్చిన జీవాహారమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం. ఈ విత్తబడిన వాక్యాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఏ నేలలో అయితే విత్తబడిందో ప్రభువా, ఆ నేల ఎలాంటిదో నాకైతే తెలియదు ప్రభువా. ఆ విత్తబడిన విత్తనం ఫలించేదిగా, 30 60 100 ఫలించేదిగా నీవే చేసి, నీవే వృద్ధి కలిగేసి మహిమ పొందుమని తిరిగి మేము కలుసుకొని నిన్ను స్తుతించు పర్యంతం ప్రభా, మీరు మమ్మల్ని మీ కాపుదల భద్రతలో ఉంచుకొనమని మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు ద్వారా అధీనంగా వేడుకొని పొందుకొని కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.